దేవుని బిడ్డలారా, 2024 మే నెల 1వ తారీఖు దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మొదటి దినము ఏప్రిల్ 30వ తారీఖు నిన్న గతించిపోయినది. ఈరోజు చూస్తే ప్రియులారా, మే 1వ తారీఖు మే డే. ఈరోజు మే 1వ తారీఖున దేవుడు నిన్ను నన్ను బ్రతికించి ఆయన సజీవ రెక్కల కింద దాచి కాచి కాపాడాడు. ఆయనకే మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి ప్రియులారా, ఈరోజు దేవుడు నీతో వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు యేసయ్య. బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం ప్రియులారా 31వ అధ్యాయం అండి 13వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. క్లారిటీగా ఒకరు చదవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. చాలు. దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చాను అంటున్నాడు. దేవుడి బిడ్డ, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని వారాలు నువ్వు దుఃఖంతో ఉన్నావేమో. నీ దుఃఖ దినములన్నీ దేవుడు సమాప్తము చేశాడు. దేవునికి స్తోత్రం. సహోదరుడా సహోదరి, దేవుడితో మాట్లాడుతున్నాడు. చూసారా, వారి దుఃఖ దినములకు ప్రతిగా సంతోషమిచ్చాను. ఏడుస్తున్నావేమో. దుఃఖము అంటే ప్రియమైన వాళ్ళారా, దుఃఖము ఎలా వస్తుందంటే, నీ హృదయములో బాధ వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు నిందలు వచ్చినప్పుడు, నీకు అవమానం వచ్చినప్పుడు నీకు దుఃఖం వస్తాయి, కన్నీళ్లు వస్తాయి. కానీ దేవుడంతా నీ దుఃఖము కొట్టివేస్తున్నాడు. దేవుడు నీకు సంతోషం ఇస్తున్నాడు. నీ జీవితంలో దేవుని బిడ్డలారా సంతోషకరమైనటువంటి రోజులు వచ్చాయి. దేవుడు అంటున్నాడు, ప్రియులారా చూడండి, దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆనందము కలుగజేసి విచారము కొట్టివేచను. విచారిస్తున్నావేమో, చింత చేస్తున్నావేమో. దేవుడి బిడ్డ, నువ్వు కన్నీళ్లతో ఉన్నావు. శ్రమలు వచ్చాయని, నిందలు వచ్చాయని, అవమానం వచ్చిందని కన్నీళ్లతో దుఃఖముతో ఏడుస్తున్నావేమో. దేవుడంతా నీ దుఃఖ దినాన్ని కొట్టివేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడి బిడ్డ, సహోదరి సహోదరుడా, నీ దుఃఖ దినాన్ని దేవుడు కొట్టివేశాడు. చూడండి, ఒక్కసారి ఆలోచన చేయి. బైబిల్ గ్రంథంలో నుండి దేవుని బిడ్డలారా చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం అంటే 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. వారు తృప్తిల్లకుండా చక్కగా పోవు బాధను నీటి కాలువల యొద్ద వారిని నడిపించేదను. చాలు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏడుస్తున్నావేమో, నువ్వు ఏడుచూ వస్తున్నావేమో మందిరానికి. దేవుని బిడ్డ, నీ భర్తతో ఆ పోరు తట్టుకోలేక, సహోదరి సహోదరుడా, నీ భార్యతో ఆ పోరు తట్టుకోలేక, నీ ఇరుగు పొరుగు వారితో ఆ పోరు తట్టుకోలేక, నీ స్నేహితులతో ఆ పోరు తట్టుకోలేక నువ్వు దుఃఖంతో ఉన్నావేమో.
ఏడుస్తున్నావేమో. దేవుడంట, నీ ఏడుపు, నీ దుఃఖము సమాప్తమవుతున్నది. నీ దుఃఖము దేవుడు సమాప్తము చేశాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చూస్తానా ఇక్కడ దేవుడు బిడ్డలారా, చూడండి, ఆ బాటను నీళ్లు కాలువ, చూడండి, చక్కగా పోవు బాటను నీళ్లు కాలువ ఎంత వారిని నడిపించాడు. నీటి కాలువ దగ్గర దేవుడిని నడిపించాడు. నీటి కాలువ ఏది అంటే దేవుని మందిరంలోనికి నడిపించాడు. యేసయ్య మందిరంలోనికి నడిపించాడు. నువ్వు ఏడుస్తూ దేవుని మందిరానికి వచ్చావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, సమస్యలతో వచ్చావు, అప్పులతో వచ్చావు, ఇబ్బందితో వచ్చావు, కానీ దుఃఖముతో వచ్చావని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దుఃఖము కొట్టివేసి, నీ విచారము కొట్టివేసి దేవుడు సంతోషం నీకు ఇచ్చాడో. సఫలమని దేవుడు అమలమైపోవచ్చు. నీ దుఃఖము దేవుడు కొట్టివేసి ఎక్కడి తీసుకొచ్చినంటే నీటి కాలువ దగ్గరికి, అనగా యేసయ్య మందిరంలోనికి, దేవుడి బిడ్డలారా, దేవుని సన్నిధికి, దేవునితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడడానికి దేవుడు నిన్ను నీటి కాలువ దగ్గర నిలబెట్టాడు. నీటి కాలువ ప్రార్థనా మందిరము నిన్ను కూర్చోబెట్టాడు. యేసయ్య వాక్యము దగ్గర నిన్ను కూర్చోబెట్టాడు. నీ విచారము దేవుడు కొట్టివేశాడు. నీ దుఃఖము దేవుడు కొట్టివేశాడు. ఈ రోజు నుంచి ఈ నెలంతా, ఈ మే నెలంతా నీ జీవితములో సంతోషము కలుగుగాక, నీ జీవితములో ఆనందము కలుగుగాక, నీ జీవితములో యేసయ్య విచారము కొట్టివేశాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ వాగ్దానము నువ్వు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయి. దేవుడు నీ పట్ల బలమైనటువంటి కార్యము చేస్తున్నాడు. చివరి పిల్లల